హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ 'జానస్ వరల్డ్'. మన ఛానల్ నేమ్ మార్చామనమాట. అంటే 'బాబీ స్వరూప అఫీషియల్' అలానే ఉంది. సో, ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైమ్ మా ఫ్యామిలీ గురించి అంటే 'బిగ్ బాస్' వీడియోస్ తర్వాత ఆహ్, నార్మల్‌గా మా ఫ్యామిలీ గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. అసలు ఫ్యామిలీలో నేను, పాప, మా వారు మేమే ఉంటామా? అసలు మా వారు మాతో ఉంటారా లేదా? ఆహ్, అమ్మ, నాన్న మాట్లాడతారా లేదా? మా అత్తగారు, మా మామగారు మాట్లాడతారా లేదా? ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మీరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో, వీడియో అనేది పూర్తిగా చూడకపోతే క్లారిటీగా మీకేం అర్థం కాదు మా సిట్యుయేషన్ అనేది. సో, దానికోసమైనా మీరు వీడియో పూర్తిగా చూడండి. అసలు మాతో ఎవరెవరు ఉంటారు? మేము ఒక్కళ్ళే ఉండడానికి రీజన్ ఏంటి? అత్తగారు, మామగారు ఉంటారా లేదా? ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాననమాట. అయితే అమ్మ, నాన్న అనేది ఒక స్పెషల్ బాండ్ అసలది. ఎంత మెమరబుల్ అంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ వాళ్ళు చాలా చిన్నవాళ్ళే. అమ్మ వాళ్ళకి మనం చాలా చిన్న పిల్లల్లాగానే కనిపిస్తాం. బట్ నేను కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఎలా అంటే వాళ్ళు అది నేను చేసిన తప్పా? లేకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదా? ఇలాంటి విషయాలు నాకు అనిపించినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీ లైఫ్ అయినా సరే వాళ్ళు లేరు అనే లోటు నాకు చాలా అనిపిస్తదనమాట. సో, అత్తగారు, మామగారు వీళ్ళతో మాట్లాడతాము, ఉంటాము. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పుడేమవుతున్నాయంటే లైక్ ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే సో, మిగతా వాళ్ళు బానే చూసుకున్నా సరే, ఇన్‌కేస్ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, మీకేం లేదు, మీరిలా ఎవరేమన్నా పడి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి మైండ్ సెట్ ఉండేదనమాట. సో, ఎందుకలా పడి ఉండడం మనం సంపాదించుకునేది ఉంది. ఇప్పుడు మా వారున్నారు. తనకి ఇన్‌కేస్ ఎనక ఎవరు పెట్టేవాళ్ళు లేకపోయినా, ఒక అత్త, మామ సపోర్ట్ లేకపోయినా, అమ్మ, నాన్న సపోర్ట్ లేకపోయినా నా భార్యని నేను చూసుకోగలను, నా పిల్లని నేను చూసుకోగలను అనే థాట్ తనకు ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు మరీ ఇంత ఇష్యూ చేస్తారో దీనికి అర్థం కాదు. అంటే వాళ్ళేం పెట్టరు మనకి. మన తిండి మనమే తినాలి. మనది మనమే సంపాదించుకోవాలి. ఒకళ్ళు పెట్టరు కానీ మనుషుల్ని డీగ్రేడ్ చేసే విధంగా మాట్లాడతారు. అలాంటి మాటలు గూడా నేను చాలా సార్లు విని చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాననమాట. అంటే ఎందుకు మాకే ఇలా జరుగుతుంది? మేము ఎవరి జోలికి వెళ్ళము, ఎవరిని తినము. ఎవరిది తినము కదా! ఎందుకిలా జరుగుతుంది అని చాలా సార్లు చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. నెక్స్ట్ పాప పాప కన్సీవ్ అయిన తర్వాత, పాప పుట్టేసిన తర్వాత అప్పటినుంచి నేను రియలైజ్ అవ్వడం మొదలయ్యా. అంటే నాకు రియలైజేషన్ మొదలైంది. ఏంటంటే ఎవరు ఏదనుకున్నా మనకేం అవసరం? మన థాట్ ఏంటో, మన విజన్ ఏంటో మనం చూసుకోవాలి. ఒకళ్ళు ఏదో అనుకున్నది దానికి మనం ఫీల్ అయ్యి వాళ్ళు మనల్ని డిగ్రేడ్ చేస్తూ ఇంకా మనల్ని తక్కువ చేయడానికి చూస్తున్నారేమో. కానీ మనం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నెక్స్ట్ స్టెప్ టు స్టెప్ ఎలా ఎదగాలి అని అంచెలంచెలుగా నాకు నేను థాట్ చేసుకొని, నాకు నేను ఆలోచించుకొని ఇంకా ఆ డిప్రెషన్‌లోంచి చిన్నగా బయటికి రావడం మొదలుపెట్టాను. అంటే ఒకళ్ళు మన గురించి ఏదనుకుంటే ఏంటో లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. అంతకుముందు ఎవరు ఏదన్నా సరే నేను ఓవర్ థింక్ చేసేదాన్ని బాగా. సో, ఇన్‌కేస్ లైఫ్‌లో ఎవరైనా సరే అండి, ఒకళ్ళని ఒకళ్ళు డీగ్రేడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరి సిట్యుయేషన్ ఎలా ఉంటదో రేపు ఫ్యూచర్‌లో మనం చెప్పలేము. ఇన్‌కేస్ ఎవరి సిట్యుయేషన్ అన్నా బాలేకపోతే మన ఒపీనియన్ ఎలా ఉండాలో తెలుసా? అంటే పాపం వాళ్ళ సిట్యుయేషన్ బాలేదు, కొంచెం వాళ్ళకి సాయం చేద్దాం అనేటట్లు ఉండాలి గానీ, హ్మ్. వాళ్ళ ఎట్లా అంటే ఇప్పుడు మన సిట్యుయేషన్ బాలేనప్పుడు వాళ్ళు అలా రియాక్ట్ అవ్వలేకపోయారనుకో, మనకి వాళ్ళ సిట్యుయేషన్ బాలేని టైంలో మనకది గుర్తొస్తది. మనకి బాలేనప్పుడు వాళ్ళు మీకు లేనోళ్ళు, మీకేది చేత గాదు ఇట్లా మాట్లాడారు. మనం వాళ్ళకి సాయం చేయాలన్నా చేయలేము. ఇన్‌కేస్ కొంచెం అయితే సరే వాళ్ళెలా మాట్లాడినా వాళ్ళ పాపన వాళ్ళే పోతారని చేస్తారేమో గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా. నన్ను చాలా తక్కువగా చేసి మాట్లాడి రేపు నేను ఒక మంచి పొజిషన్‌కొచ్చిన తర్వాత వాళ్ళేదన్నా ఆపదలో ఉంటే నాకు సాయం చేయాలనిపిస్తది. కానీ అప్పుడు నా మైండ్ ఏం చెప్తది? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళిలా చేశారు. ఇప్పుడు నువ్వెందుకు సాయం చేయాలి అనేది నా మైండ్ చెప్తదనమాట.
సో, కొంచెం మనుషుల్ని డిగ్రేడ్ చేయడం అందరూ మనుషులేనండి. ఇక ఒకళ్ళకున్నా, ఒకళ్ళు లేకపోయినా ఇప్పుడు ఉన్నోళ్ళేం లేనోళ్ళకి పెట్టట్లేదు. లేనోళ్ళేమో ఉన్నోళ్ళని అడుక్కోవట్లేదు. ఉన్నా లేకపోయినా వాళ్ళకున్న దాంట్లో తింటున్నారు. ఉన్న దాంట్లో బ్రతుకుతున్నారు. సో, సొంత ఫ్యామిలీనే ఇంత చిన్న చూపు చూసే వరకు తట్టుకోలేకపోయాము ఇంకా. మా అంతట మేము సొంతంగా బ్రతకడం నేర్చుకున్నాము. ఇప్పుడు పాప అయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. యూట్యూబ్ గూడా స్టార్ట్ జేసినా నెక్స్ట్ నేను. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే అంచెలుగా ఎదుగుతుంది. 6480 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. మంచి సపోర్ట్ ఒస్తుంది. సో, వ్యూస్ కూడా అంతే ఉన్నాయి. వ్యూస్ ఇంకా సపోర్ట్ ఒస్తే ఇంకా బావుంటది. సో, అసలు బయట వాళ్ళనుకునేది వేరే విషయం అండి. కానీ ఇంట్లో వాళ్ళంటే అది చెప్పలేని బాధ అనమాట. ఆ బాధను మేము అనుభవించాము. అంటే ఎలా మీకేం లేదు, మీకు బయటికెళ్తే మీకు బ్రతకడం చేత గాదు, మీరు ఎన్ని తిట్లైనా పడి ఇంట్లోనే తినాల్సింది. ఇలాంటి మాటలు వినే వరకు నాకైతే చాలా అంటే చాలా బాధ. చాలా అంటే చాలా అంటే చాలా బాధనిపిచ్చింది అసలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సొంత వాళ్ళయ్యుండి, మనం వాళ్ళ కింద పని చేస్తున్నా సరే, ఎందుకు మరి అంత ఎట్లా ఇన్సల్ట్ చేస్తున్నారు? అంటే వీళ్ళకి మేము తప్ప వేరే దిక్కు లేదు అని. మేమెలా ఉన్నామంటే ఒక బాండింగ్స్‌కి సిద్ధపడి. ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేదు మనకి. కనీసం వీళ్ళ దగ్గరనే ఉంటే మనకొక తోడుంటది. మనం మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు హస్బెండ్ పనికి పోయినా సరే, మనం ఏదన్నా చెయ్యొచ్చు. ఏదన్నా వర్క్‌కెళ్ళినా సరే వీళ్ళు మనకు తోడుగుంటారు అనే ఆలోచనలో నేనుండే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు బయటికి పోతే బ్రతకలేరు. అందుకే మన మీద పడి ఉంటున్నారు. మనతోనే ఉంటున్నారు. మా థాట్ వేరే విధంగా ఉండే. అంటే కలిసుంటే బావుంటది అని ఇలా అనిపిచ్చాయి. కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే, వీళ్ళు మన మీద ఫ్రీగా పడి తింటున్నారు అనే ఆలోచనలో ఉందనమాట. సో, మనం ఈరోజు సంపాదిస్తున్నాం కదా! సో, ఓకే. మన సంపాదన మనకుంటది. మన ప్రౌడ్‌నెస్ మనకుంటది. కానీ అది లేని వాళ్ళ మీద మాత్రం దయచేసి రుద్దకండి. అది మరీ ఫ్యామిలీస్ అయితే సహా. మన మనల్ని కన్న అమ్మ, నాన్నలే మనల్ని అర్థం చేసుకోకుండా మీకేం లేదు, మీరెళ్ళిపోండి, మిమ్మల్ని అనుకునే వాళ్ళెవరు లేరు. ఈవెన్ వాళ్ళ కొడుకును గూడా కలిపి, ఓన్లీ కోడల్ని ఒక్కదాన్ని కాదు. కొడుకును కూడా కలిపి అదే మాటలు అంటే, "ఏం లేదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ దారి మీరు చూసుకోండి." ఈవెన్ వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో అని ఉన్నా అది మనకి గట్టిగా తగులుతదనమాట. ఈ ఈ కాలంలో అట్లా తినడానికి గూడా మరీ అన్ ఎంత కష్టపడైనా సంపాదించుకొని తింటారండి ఎవరైనా సరే. అది ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో, వీళ్ళకి ఇలా అనిపించిందనమాట ఆలోచన. సో, ఫ్యామిలీ మెంబర్సే అలా ఆలోచించే వరకు నాకైతే చాలా అంటే చాలా బాధనిపించింది. ఇంక ఒక్కటే డిసైడ్ అయిపోయినా. ఓకే. అంటే నేనైతే మాకు లేదు తినడానికి అనే పర్పస్‌లో నేనైతే మీ దగ్గర ఉండలేదు. అంటే కొంచెం తనేదైనా వర్క్‌కెళ్ళినా సరే మీరు నాకు తోడుగా ఉంటారు. ఒక ఆడపిల్లని ఎక్కడ ఉండను అనే ఆలోచనలో ఉన్నాను. కానీ వీళ్ళు ఇంత మాట అనేసరికి ఏదీ లేదు. వీళ్ళకి మేము తప్ప ఏదీ లేదు. ఇంకా మా మీద పడి తింటున్నారు. వీళ్ళకి ఏది చేత కాదు. బయటికి పోతే బ్రతకలేరు. రూపాయి గూడా లేదు వీళ్ళకి. రూపాయి గూడా సంపాదించడం రాదు. అని ఈ ఇలా మాట్లాడేసరికి ఇంట్లో పనులు చేయాలి, అన్ని పనులు చేయాలి, అన్నీ ఉండాలి. చేస్తున్నా సరే ఆల్రెడీ చేయట్లేదు అని ఇట్లా మన ఫ్యామిలీ మెంబరే మనల్ని అలా అంటే ఎంత బాధేస్తదండి. సో, ఇంగా అవన్నీ మాటలు వినే వరకు నేను ఒకటి డిసైడ్ అయిపోయినా, లేదు ఎంత కష్టమైనా సరే బయటికెళ్ళి బ్రతుకుదాం. ఆ! మనమేంటో చూయించాలి. లైక్ ఇప్పుడు మాటలతో చెప్పడం గాదు. చేతలతో చూయించాలి. మనం చేతలతో చూయించిన రోజున వాళ్ళకర్థమవ్వాలి. ఎట్లా అంటే, ఆ రోజు నేను వీళ్ళనని తప్పు చేశానే. ఆ సిట్యుయేషన్‌లో వీళ్ళని అనకుండా ఉండాల్సింది. అనే స్టేజ్‌కి మేము రావాలి అని అనుకుంటున్నాము. మా వారు గూడా బాగా కష్టపడుతున్నారు. సో, నేనిప్పుడు ప్రెజెంట్ ఎక్కడికి ఎందుకెళ్ళట్లేదంటే, చిన్న పాప ఉంది మాకు. ఇప్పుడు 10 మంత్స్ తనకి. తనని చూసుకుంటూ నేను ఇంట్లో ఉంటున్నాను. ఇదండి. అంటే నాకసలు ఈ ఫ్యామిలీ గురించి అంటే ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు. కానీ నేనెందుకు చెప్తున్నా అంటే దయచేసి ఇలా చేయకండి. ఓన్లీ మీ మీద పడి తినడానికే ఉండేవాళ్ళు ఉండరు. ఎలా అంటే వాళ్ళకొక తోడు కావాలని అందరితో ఉంటే మంచిగా ఉంటదని ఆలోచించే వాళ్ళు గూడా ఉంటారు. కానీ మీరు అది అర్థం చేసుకోకుండా ఎప్పుడు వీళ్ళు బయటికెళ్తారా అని చూస్తే ఆ బాధ ఎక్కడ గుండెలకి ఎలా కుచ్చుకుంటదో నాకు మాత్రం బాగా తెలుసు. సో, ఇది మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను.
సో, ప్రెజెంట్ అయితే మా ఫ్యామిలీలో ఎవరు ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్లో అయితే నేనుంటున్నాను. పాప ఉంటుంది. మా వారున్నారు. మా వారు ఇక్కడ లేరు. వర్క్‌కెళ్లారు. సో, అదేంటి అని ఆ వర్క్ ఏంటి? మా వారు చేసే వర్క్ ఏంటి? ఎక్కడికెళ్తారు? మళ్ళీ ఎప్పుడొస్తారు? ఎన్ని రోజులు మాతో ఉంటారు? ఎన్ని రోజులు వర్క్‌లో ఉంటారు? ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్‌కమింగ్ వీడియోలో. సో, ప్రెజెంట్ అయితే ఇంట్లో నేను, మా పాప మాత్రమే ఉంటున్నాము. మా వారొస్తారు, అప్పుడప్పుడు మమ్మల్ని చూసుకుంటారు, మాతో టైమ్ స్పెండ్ చేస్తారు, మళ్ళీ ఎళ్ళిపోతారు. అంటే తనకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు అలా పంపించడం. కాకపోతే ప్రెజెంట్ మనకి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. సో, ఆ ఫినాన్షియల్ సపోర్ట్ కోసం వెళ్ళక తప్పదు. ఇది కొన్ని రోజులు ఇలా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. అలా వదిలి కూడా మేము ఉండలేము. సో, ఒక ఫినాన్షియల్ సపోర్ట్ కోసమే మేము ఇలా దూరంగా ఉండాల్సొస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తను చేసే వర్క్ ఏంటి? అసలు తనెందుకెళ్తున్నాడు? నేను నేను ఇంత చిన్న పిల్లని పెట్టుకొని తననెందుకు పంపిస్తున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మా వా మా వారి పేరు బావి. మా పాప పేరు జాహ్నవి. అండ్ నా పేరు స్వరూప. ఇది మీకు తెలిసే ఉంటది వీడియో చూసే వాళ్ళకి. సో, ప్రెజెంట్ అయితే ఇంట్లో మేమే ఉంటున్నాము. ఈ వీడియో ఇది మీకు పూర్తిగా షేర్ చేసుకోవాలి అనిపిచ్చింది నాకు. అంటే సో, నేను చెప్పేదేంటంటే, ఇన్‌కేస్ మనల్ని ఎవరైనా అవమానించినా, అది మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. సో, ప్లీజ్ దానికి మాత్రం మీరు డౌన్ అవ్వకండి. మీరొక మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. మేము రేపు సంపాదించుకోగలం, ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటది, మేము మంచిగా ఉండగలం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం. ఇలాంటి ధైర్యంతో మీరు బ్రతకాలి గానీ, ఏ రోజు నేను ఆలోచించినట్టు ఆలోచించి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ మాత్రం వేస్ట్ చేసుకోకండి. నేను అలానే వేస్ట్ చేసుకున్నాను. సో, ప్రెజెంట్ రియలైజ్ అయ్యి, అది మా పాప వల్ల రియలైజ్ అయ్యి, నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో మీతో మాట్లాడడానికి వచ్చాననమాట. సో, ప్రెజెంట్ మీరే కదా నా ఫ్యామిలీ. అందుకే అన్నీ మీతోనే షేర్ చేసుకోవాలి కదా! అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఏదో ఒక రోజు మంచి పొజిషన్‌లో మేముండామని కోరుకుంటున్నాము. మీరు కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి. ఎవరితో మాటలు పడకూడదు. మీ మాట మీద మీరు స్టాండ్ బై అయ్యి ఉండాలి. అండ్ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. మీరు మీరు కూడా మంచిగా ఉండాలి. సో, థ్యాంక్ యూ ఆల్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.